జగన్ హిందువుల మనోభావాలతో ఆడుకున్నారు. జగన్ హిందువుల మనోభావాలతో ఆడుకున్నారని చెప్పి ఆ రోజు ఎవరైతే ఇప్పుడు కూటమి నాయకులు ఉన్నారో, ఎవరైతే హిందూ మతానికి చెందిన కూటమి నాయకులు ఉన్నారో, సనాతన ధర్మాన్ని గౌరవించే హిందూ నాయకులు అని చెప్పుకుంటున్నారో వాళ్ళే పవిత్రమైన తిరుమల లడ్డులో ఆవు కొవ్వు, పంది కొవ్వు కలిపారు, ఫిష్ ఆయిల్ కలిపారని చెప్పి అబద్ధ ప్రచారాలు చేసి, అది మీరు అనుకున్నట్టు ఒక జగన్మోహన్ రెడ్డి గారిని కించపరచడానికి చేసిన ప్రక్రియ అని ప్రజలందరికీ అర్థమైంది. కానీ అసలైన హిందువుల మనోభావాలను దెబ్బతీసింది మీరు, మీ కూటమి నాయకులు. ఎందుకంటే జగన్మోహన్ రెడ్డి గారు అధికారంగా క్రిస్టియన్ మతానికి చెందిన వారైనా సరే హిందూ మతాన్ని ఎప్పుడూ గౌరవించేవాళ్ళు. కానీ మన మతం అని చెప్పుకుంటున్న ఎవరైతే కూటమి నాయకులు ఉన్నారో వాళ్ళే ఈరోజు హిందూ మతం పట్ల, సనాతన ధర్మం పట్ల గౌరవం లేకుండా అబద్ధ ప్రచారాలు చేసి కోట్లాది హిందువుల మనోభావాలను దెబ్బతీసుకున్నారు. ఒకవేళ మీరు బహిరంగ క్షమాపణ చెప్పినా సరే మీరు చేసిన పాపాన్ని ప్రక్షాళన చేసుకోలేరు. వెంకటేశ్వర స్వామిని కలియుగ దైవం అంటారు. అలాంటి కలియుగ దైవంతో ఆటలాడుకున్న మిమ్మల్ని వెంకటేశ్వర స్వామి ఊరికే వదలడు.